ఆర్గానిక్ బెల్లంతో డ్రై ఫ్రూట్స్, నేతితో చేసిన పూతరేకులు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పిస్తా. దీంట్లో ఇంకా మన ఫ్లేవర్స్ లాగా ఉంటాయా అంటే? నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను కేతావత్. రాజమండ్రిలో రోజ్ మిల్క్, వావ్ ఎంత టేస్టీగా ఉందో అసలు. ఏదో ఒకసారి అలా టేస్ట్ చేద్దాంలే అనుకున్నాం, కానీ ఆ టేస్ట్ని అయితే మర్చిపోలేకపోతున్నాం. చెప్పాను కదా, కోవా రోజ్ మిల్క్ ద టేస్టియస్ట్, అస్సలు మర్చిపోలేను. నెక్స్ట్ టైం రాజమండ్రికి వెళ్తే మాత్రం నేను విజిట్ చేయాల్సిన ప్లేస్లో రోజ్ మిల్క్ సెంటర్ అయితే పక్కాగా యాడ్ అయిపోతుంది. వావ్, ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసెస్లో ఎటువైపు చూసినా గోదావరే కనిపిస్తుంది, లేదా బ్రిడ్జెస్, స్మాల్ స్మాల్ బ్రిడ్జెస్, బ్యూటిఫుల్ లొకేషన్స్, అందమైన ఊర్లు, పచ్చదనము, ఇంకా కొబ్బరి తోటలు, అరటికాయ తోటలు, రొయ్యల చెరువులు, ఫిషింగ్, అవన్నీ కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఆత్రేయపురం. రాజమండ్రి నుంచి ఆత్రేయపురం వెళ్ళే రోడ్ అయితే సూపర్గా ఉంటుంది. ఎటువైపు చూసినా గ్రీనరీ చూడొచ్చు. నాకు బెల్లం పౌడర్ ఇవ్వరా? బెల్లం డ్రై ఫ్రూటా? टेस्ट करायला లేసారు డబ్బా. ఏమున్నాయి దీంట్లో ఇప్పుడు? ఆర్గానిక్ బెల్లం అండి, ఒకటి చేయరా? ఓకే, పర్లేదు. నెయ్యి, అది నెయ్యి, డ్రై ఫ్రూట్స్, పిస్తా. దీంట్లో ఇంకా మన ఫ్లేవర్స్ లాగా ఉంటాయా అంటే? బెల్లము కాకుండా మామిడికాయ అలా ఏమైనా ట్రై చేస్తారా? అవన్నీ ఉన్నాయి ఇప్పుడు అవైలబుల్. ఓకే, ఫాస్ట్ చేస్తున్నారు. ఎంతండి ఒక్కొక్క బాక్స్ కాస్ట్? 100 నుంచి స్టార్టింగ్. ఇప్పుడు ఇది నెయ్యి, బెల్లం పౌడర్, డ్రై ఫ్రూట్స్తో 100 రూపీస్ బాక్సా? ఓకే, నైస్. ఆర్గానిక్ బెల్లం 3 బాక్స్. ఓకే, ఆర్గానిక్ బెల్లంతో డ్రై ఫ్రూట్స్, నేతితో చేసిన పూతరేకులు. బాగుందండి. అందరు కూడా అదే చేస్తారు కదా ఇక్కడ? ఈ ఊర్లో మొత్తం అంతే చేస్తారా? ఇంకా వేరే ఏమైనా ఫ్రూట్స్ అంటే వేరే స్వీట్స్? ఓన్లీ పూతరేకులే, మామిడి తాండ్రా. ఓకే, ఇది 170. దీంట్లో పిస్తా, నట్స్ ఎక్కువ ఉంటాయి. మేడం నట్స్ ఎక్కువ, జీడిపప్పు ముక్క వస్తుంది మేడం. మీకు ఇచ్చిందైతే 10 వస్తుంది, నెయ్యిలో దేవి 10 వస్తుంది. ఆత్రేయపురం ఎక్కడో విన్నట్టుంది కదా పేరు. బాగా తెలిసిన వాళ్ళైతే వెంటనే చెప్పే పేరు పూతరేకులు. తెలియని వాళ్ళైతే మీరు ఎప్పుడైనా స్వీట్ షాప్కి వెళ్తే అక్కడ ఆత్రేయపురం పూతరేకులు అని స్వీట్ బాక్స్ పైన చూసుంటారు. ఇలా తింటుంటే అలా కరిగిపోయే పూతరేకులు ఫ్రెష్గా అప్పుడే మా ముందే చేసి ఇచ్చారు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది బెల్లం పూతరేకుల గురించి. ఆర్గానిక్ బెల్లం పూతరేకులు కూడా దొరుకుతున్నాయి. పిస్తా, బాదం, కాజు, కిస్మిస్, ఫుల్ డ్రై ఫ్రూట్స్ వేసేసి, నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్తో పూతరేకులు సూపర్ టేస్ట్ ఉంది. డ్రై ఫ్రూట్స్ అనగానే అలా కచ్చి కచ్చివి వేసేస్తారేమో అనుకుంటారేమో, కాదు. నేతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని పలుకులుగా చేసి పూతరేకుల్లో పెట్టి ఇస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకే కాదు, నాతో వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి ఈ పూతరేకులు.
మా అద్వికి అస్సలు స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు, కానీ పూతరేకులు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తినింది దారంతా కూడా. పూతరేకులు ఎలా చేస్తారో చూద్దాము అని అనుకున్నాను, కానీ మధ్యాహ్నం టైంలో పూతరేకులు చేయరంట. ఈవినింగ్ టైంలో ఊర్లో వెళ్తే చేస్తారు అని చెప్పారు. మాకు అప్పటికే లంచ్ టైం అయిపోయింది, ఆకలేస్తుంది. సరేలే ఇంకా ఇది చూసాం కదా, ఇంకా పూతరేకులు కొన్ని బాక్సెస్ తీసేసుకొని అక్కడి నుంచి అయితే మేము నెక్స్ట్ స్టార్ట్ అయ్యాము లంచ్ చేయడానికి. ఇది ఇంకొక ఫేమస్ ప్లేస్ అండి. ఆంధ్రాలో గోదావరి విలేజెస్ సైడ్ వెళ్తున్నామనంటే ముందుగానే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ ప్లేసెస్కి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకనంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ని అయితే మనం చూడొచ్చు దారి మొత్తం కూడా. ఇప్పుడు మేము లంచ్ చేయడానికి వెళ్ళబోయే ప్లేస్ రావులపాలెం. రావులపాలెం ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడ కుండ బిర్యానీ ఫేమస్ అంట. అది టేస్ట్ చేసేద్దాము అని చెప్పి మేము ఇప్పుడు వెళ్తున్నాము రావులపాలెంకి. ఈ ప్లేస్లో స్పెషాలిటీ వచ్చేసి మన ముందే కుండ బిర్యానీని ప్రిపేర్ చేసి ఇస్తారంట. కొన్ని వీడియోస్ నేను యూట్యూబ్లో కూడా చూశాను, లైవ్గా కుండ బిర్యానీ మన ముందే ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. ఇంకా అక్కడి వరకు వెళ్ళాం కదా, బిర్యానీ ఏంటో మన ముందే చేయించుకొని తిందామని చెప్పి మేమైతే ఇప్పుడు లంచ్ చేయడానికి అందరం కలిసి వెళ్ళిపోతున్నాము రావులపాలెం కుండ బిర్యానీకి. ఆత్రేయపురం నుంచి ఒక 40 మినిట్స్లో మనం రీచ్ అయిపోతాము రావులపాలెం విలేజ్కి. అక్కడైతే మనకి చాలా రెస్టారెంట్సే ఉన్నాయి. మేము ఈ రెస్టారెంట్కి రీచ్ అయ్యేటప్పటికి టైం వచ్చేసి 1:30 to 2 అరౌండ్ అయితే అయ్యింది. లైవ్ కుండ బిర్యానీ అని అంటే అయిపోయింది అని చెప్పారు. ఫస్ట్ వెళ్ళగానే ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఇంక అక్కడి నుంచి వెళ్ళి నెక్స్ట్ వేరే ప్లేసెస్లో ఏమైనా ట్రై చేద్దామా అని అయితే మేము అనుకున్నాము. బట్ ఆల్రెడీ లంచ్ టైం దాటుతుంది కదా, ఇంకా ఏదో ఒకటి ఇక్కడే తినేయొచ్చులే అన్నట్టయితే వెళ్ళి ఒకసారి వాళ్ళ మెన్యూ అయితే చూసాము. మెన్యూ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది, కానీ ఫుడ్ టేస్ట్ అయితే మాకైతే అస్సలు నచ్చలేదు. యూట్యూబ్లో వీడియోస్ చూసి అస్సలు మోసపోవద్దు అని చెప్పేసి మాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అంబియన్స్ అయితే ఓకే లాగా ఉండింది, అండ్ వాళ్ళు సర్వ్ చేసే పద్ధతి కూడా మాకైతే అంతగా నచ్చలేదు. వీడియోస్లో చూపించేది ఒకటి, లైవ్లో చేస్తారు కుండ బిర్యానీ అని చెప్పారు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది కుండలో బిర్యానీ వేసి వేడి చేసి తీసుకొస్తున్నారని. మళ్ళీ యూట్యూబ్లో ఎందుకు మన ముందే ప్రిపేర్ చేస్తున్నారో అని చూపిస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. అక్కడ వాళ్ళు మేము అడిగితే చెప్తున్నారు మార్నింగ్ టైమ్స్లో వస్తే అలా చేస్తాము అని. మళ్ళీ మిగతా టైంలో వచ్చిన వాళ్ళకైతే అలా చేసి ఇవ్వట్లేదు కదా, ఆ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉండింది. బట్ స్టిల్ మేము ఆర్డర్ చేసిన స్టార్టర్స్ కూడా మాకైతే అంత బాగా ఏమీ నచ్చలేదు, కానీ ప్రైస్ విషయానికి వస్తే ఓకే ఆ టేస్ట్కి తగ్గట్టుగానే ఉన్నాయి అనిపించింది. చాలా ఆకలి ఉండి ఫుల్ ఇంట్రెస్ట్తో కుండ బిర్యానీ అని ఎంత హైప్తో వెళ్ళామో అంత డిసప్పాయింటెడ్గా మేమైతే రిటర్న్ అయ్యాము అక్కడి నుంచి. బట్ స్టిల్ పూతరేకులు మాత్రం మమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయలేదు, బికాజ్ అన్ని వెరైటీస్ ఆఫ్ పూతరేకుల్ని చూసైతే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ చాలా హ్యాపీగా తిన్నాము కూడా. పూతరేకులు అనంటే ఎందుకు అంత ఇష్టమో ఒక్కసారి ఆత్రేయపురం వెళ్ళగానే మాకైతే అర్థమైంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. పూతరేకుల లవర్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో కన్నా ముందు రాజమండ్రి రోజ్ మిల్క్ సెంటర్ దగ్గర మేము తీసిన వీడియో మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెళ్ళి ఒక్కసారి అయితే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. బాయ్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.